మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఎవరూ మధ్యవర్తిత్వం వహించలేదని, కాల్పుల విరమణకు పాక్ సైన్యమే ప్రాధేయపడిందన్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ఒప్పందం ఘనత తనకే దక్కాలని తాపత్రయపడుతున్నారన్నారు. కాల్పుల విరమణపై రెండు దేశాలు నేరుగా చర్చలు జరిపాయన్నారు. నెదర్లాండ్స్లో జరిగిన ఓ కార్యక్రమంలో జయశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ నేతలు, మరీ ముఖ్యంగా ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మత ఛాందస్వాదంపై జయశంకర్ విమర్శలు చేశారు. మతం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యుల ముందే 26 మందిని దారుణంగా హత్య చేశారు. మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని, ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా అంతం చేస్తామన్నారు జయశంకర్. రెండు దేశాల ప్రతినిధులు హాట్లైన్లో మాట్లాడుకునేలా తగిన వ్యవస్థ ఉంది. మే 10న పాక్ ఆర్మీ నుంచి భారత్కు ఒక సందేశం వచ్చింది. ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దాని సారాంశమని జయశంకర్ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందని ప్రశ్న రాగా జయశంకర్ ఘాటుగా స్పందించారు. అమెరికాలోనే ఉందని సూటిగా బదిలిచ్చారు. అలాగే ఉద్రిక్తతల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మన ప్రధానితో మాట్లాడారని, ఆ దేశ విదేశాంగ మంత్రి తనకు ఫోన్ చేశారని చెప్పారు. అగ్రరాజ్య పెద్దలు పాకిస్తాన్తోనూ మాట్లాడారు. ఒక్క అమెరికానే కాదు, మిగతా దేశాలు కూడా తమతో సంప్రదింపులు జరిపాయని తెలిపారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి కాల్స్ రావడం సహజమే అన్నారు ఆయన. కాల్పులు ఆగాలంటే పాకిస్తాన్ నేరుగా తమతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. My situation is I didn't have that situation. I've had difficult neighbors, Pakistan and China especially. I've had a continuing problem of terrorism from Pakistan. So I've always had to deal with a degree of realism, with a very harsh world, very nasty world, which I think Europeans were insulated from. So I'm not accusing you of naivety. I'm just saying that your situation was different from mine, but you are today going through a reality check in your own way. I've had my situation is I didn't have that situation. I've had difficult neighbors, Pakistan and China especially. I've had a continuing problem of terrorism from Pakistan. So I've always had to deal with a degree of realism, with a very harsh world, very nasty world, which I think Europeans were insulated from. So I'm not accusing you of naivety. I'm just saying that your situation was different from mine, but you are today going through a reality check in your own way. I've had